ఎప్పుడు ఇట్లానే దేవుడు కష్టాలు పెడతారు. ఎందరో చెప్పిన మాటే కదా. ఫ్రెండ్స్ సారు ఏడుస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ విత్ ఎస్ఐ సార్, తార్నాగా ఎస్ఐ సార్. హాయ్ చెప్పండి సార్. హాయ్. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేవి. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు నాకు. ఓకే సార్ ఇప్పుడు తింటున్నాడు, బిర్యానీ తింటుండు. జంపర్ మే బంపర్. టైము 2 అవుతుంది, పాదక్క 2 అవుతుంది టైం. సార్ వచ్చేసి బిర్యానీ తింటుండు. సార్కి డైజెషన్ సిస్టమ్ మంచిగానే ఉంటుంది, ఎప్పుడు తిన్నా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సారు ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుతాడు, సాయం చేస్తాడు. మంచి గుణం ఉన్నవాడు సార్, మంచి గుణం ఉన్నవాడు. ఇదే కదా ఇదే కదా నీ సార్ మీ పేరు? సార్ పేరు వచ్చేసి గిరిధర్. తార్నాకల్నే తిరుగుతాడు మొత్తం. తార్నాక అండర్ కంట్రోల్ ఆఫ్ గిరిధర్ సార్. కష్టం విలువ చాలా తెలుసు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ పొజిషన్లో ఉన్నాడు సార్. చాలా కష్టాలు ఎదుర్కొని పోలీస్ అయ్యిండు సార్ చిన్నప్పుడే. సార్కి ఇట్లా ప్రజలకి సేవ చేయాలని బాగా కోరిక ఉంటుంది. చాలామంది హెల్ప్ చేసిండు. ఒక ఆయనకి కన్ను ఆపరేషన్ అని అంటే ₹1,00,000 వట్టిగానే దానం చేసిండు ఫ్రెండ్స్ సార్కి. అట్లాంటి గుణం సార్ది, దాన గుణం సార్. సార్ ఇవాళ ఆయన దగ్గరికి మంచి చెడ్డలు అరుచుకొని పోతే, అసలు సార్ మీరెవరు, నాకు ₹1,00,000 ఇయ్యలేరు అని అన్నాడంట ఫ్రెండ్స్. అది ఎంత దారుణం ఫ్రెండ్స్. సార్ ఇప్పుడు అన్నం దోచుకొని సార్ మాట్లాడుతూ చాలా బాధపడుతుండ్రు. అది చాలా దారుణం కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఆయన పేరు ఎందుకు రివీల్ చేసాడు, కానీ అది చాలా దారుణం. ఎంతైనా మనకి సాయం చేసిన ఆయనను ఎప్పుడు మర్చిపోవద్దు. బాధపడకండి సార్, ఏం కాదు. ఎప్పుడు ఇట్లానే దేవుడు కష్టాలు పెడతారు. ఎందరో చెప్పిన మాటే కదా. ఫ్రెండ్స్ సారు ఏడుస్తుండు. సార్ బాధపడుతుండు. సార్ ఏడవకండి సార్, మేము లేమా సార్. మీకు మళ్ళీ లైవ్ పెడతా.